హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇంక యథావిధిగా అయితే ఇంక పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే పులిహోర చేశాను. నైట్ అయితే రైస్ ఎవరు తినలేదన్నమాట. నేను వాళ్ళకి ముందే చెప్పేశాను, రైస్ తినకపోతే మరుసటి రోజు పులిహోర మాత్రం ఖాయమని చెప్పేశాను. ఇంకా అన్నట్టుగానే నేను ఇంక పులిహోర అయితే చేసేసాను. ఇంక అన్నీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకుని అయితే ఇంకా వంటకైతే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే దొండకాయలు ఉన్నాయి. ఇంకా అవి ఫ్రై చేసేద్దాము. ఇంకా నిన్నైతే ఇంకా పప్పుచారు కూడా మిగిలింది. ఇంకా దానికి ఇది ఫ్రై అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ ఫ్రై కోసమని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లల కోసమైతే ఇంకా పన్నీర్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న అయితే పాలు విరిగిపోయినాయి. ఇంకా అది పన్నీర్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళకైతే అది చేసేస్తాను, మాకైతే ఇలాగ దొండకాయ ఫ్రై చేసేస్తాను. ఇంకా ఇవన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకుంటే ఇంకా వంట చాలా సింపుల్గా అయిపోద్ది కదా. ఇంకా నేను అన్నీ కట్ చేసుకుని ఇంకా రెడీ చేసేస్తాను అనమాట. మనం ఒక్కసారి స్టవ్ వెలిగించామంటే ఇంకా టకటకమని వంట అయిపోవాలి. మళ్ళీ మధ్యలో ఆపడం, మళ్ళీ వెలిగించడం అలా చేయకూడదన్నమాట. ఇలాగ ఒకేసారి ఇంకా అన్నీ రెడీ చేసేసుకుని ఒకసారి స్టవ్ వెలిగించుకుంటే ఇంకా మనకు వంట అంతా అయిపోతుంది. అందుకని నేను ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకైతే వంట అయితే ఇప్పుడు చేసేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇక్కడైతే నేను ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఓ పక్కనైతే వైట్ రైస్ పెడుతున్నాను. అవన్నీ ఇంకా కడిగి తెచ్చేసుకున్నాను. ఇంకా కొలత నీళ్ళు వేసేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకో పక్కన వచ్చేసి ఇంకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. అది కూడా ఇంకా శుభ్రంగా కడిగేసి అయితే అక్కడ పక్కన పెట్టేస్తున్నాను. దాన్ని ఇంకా వాటర్ వేసి నానబెట్టట్లేదు, ఎందుకన్నా తర్వాత చెప్తాను. ఇలా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దొండకాయ ఫ్రై చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ పక్కన అయితే ఇంకా దొండకాయ ఫ్రైకి అయితే అన్నీ రెడీ చేసేసాను. ఇంకా దీనికోసం అయితే ఇంకొక కడాయి అయితే పెట్టేసుకుని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కూడా చాలా సింపులే, ఇంకా మీకు కూడా తెలిసిందే. అయినా కానీ నేను ఒకసారి చెప్పేస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తారు కదా, అందుకోసమని చెప్పేస్తున్నాను. నూనె అయితే వేడైపోయింది. అందులో వచ్చేసి కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం మినపప్పు, శనగపప్పు, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి, అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. వేసేసుకుని అయితే ఫ్రై చేసేసుకోవాలి. అదైతే 1/2 కేజీ దొండకాయలు, అవన్నీ కొన్ని అయితే పండిపోయినాయి. ఇంకా ఇంకొక 1/2 కేజీ అయితే మిగిలినాయి అన్నమాట. ఇంకా అదైతే ఇంకా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆ పండిపోయినా కూడా మనం అదేం వేస్ట్ చేయక్కర్లేదు. అది ఏ చట్నీ, ఏ పచ్చడో అలా చేసేసుకుంటే కూడా బాగుంటుంది. ఒకవేళ నేను చేస్తే కనుక తప్పకుండా నేనైతే వీడియో పెడతాను. ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసుకుని అయితే ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇలాగ పప్పుచారు ఉంది కదా నిన్న అయితే, అందుకోసమని ఇంకా ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు దొండకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మన ఇష్టం. ఇలాగా చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంక ఇది వేసేసి ఒకసారి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు అలా మూత పెట్టేసామంటే అది చక్కగా మగ్గుతుంది. ఈలోగా మనమైతే వేరే పని కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇంకా సిమ్లో అయితే పెట్టేసి ఇంకా మూత పెట్టేశాను. అక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా నేనైతే మా అబ్బాయికి నేను చెప్పాను, ఈలోగా పైకి వెళ్ళి కొంచెం పుదీనా కోసుకురారా అంటే, మాకు పైన కుండీలోనే పుదీనా, కరివేపాకు ఈ మొక్కలన్నీ ఉన్నాయన్నమాట, కోసుకురారా అంటే వాడు చూడండి ఏం తెచ్చాడు. చామంతి మొక్క అయితే తుంచేసి తెచ్చేశాడు. ఆ పుదీనా అంటే కూడా తెలియట్లేదు మా అబ్బాయికి. ఇంకా అసలు నాకైతే ఇంకేం అనాలో అర్థం కాలేదు. నేను పైకి వెళ్ళలేక వాడిని తెమ్మంటే తీసుకొచ్చాడు. రెండోసారి పంపించాను, ఇదిగో తీసుకొచ్చాడు. ఇప్పుడైతే కరెక్ట్గా తీసుకొచ్చాడు అనమాట. నువ్వేం చెప్పావమ్మా అంటే, నేను పలానా కుండీ పక్కన ఫస్ట్ కుండీరా అని చెప్పాను. మరి ఆ ఫస్ట్ కుండీలో అదే ఉంది, అది ఇది అని చెప్తున్నాడు. పోనీ నేను ఏదైనా తప్పు చెప్పాను అనుకో, వాడికి తెలియదు ఆ పుదీనా ఏదో, చామంతి మొక్క ఏదో. నిజంగా చాలా అంటే నవ్వొచ్చింది నాకు. ఇంకైతే ఈ విషయం అమ్మమ్మ కనుక చెప్పకు, అమ్మమ్మకి చెప్పామంటే ఇంకంతే, ఆవిడకి అసలే మొక్కలు పిచ్చి, ఇంకా నేను తిట్టేస్తుంది ఇలాగా చామంతి మొక్క కోస్తాడని చెప్తేని. నేను ఇంకా చెప్పాను, పుదీనా చాలా కొంచెం పట్టరారా అని చెప్పాను. ఎక్కువగా మొత్తం పట్టరారా అని చెప్తే చెట్టు అంతా, చామంతి చెట్టు అంతా తీసుకొచ్చేద్దేమో.
ఇంకా అమ్మ అయితే ఇంక అన్ని మొగ్గలు అన్నీ లెక్క పెట్టుకుంటుంది అన్నమాట. ఏ చిన్న కొమ్మ విరిగిపోయినా ఆవిడకి లెక్క, అన్ని లెక్కగా చూసుకుంటుంది అన్నిని. ఇంకా నిన్నైతే గాలి వర్షం వచ్చేసింది, ఆ కుండీలన్నీ కింద పెట్టుకుందంట, చాలా కష్టపడిందంట. అందుకోసం చెప్తున్నాను. నువ్వు కనిపించుకు 2 రోజులని చెప్పని ఇక్కడ వచ్చేసి ఇంకా పన్నీరు బిర్యానీకి అయితే నేను రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు ముందుగా వచ్చి కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్ వేసి అది వేయించేసుకుంటున్నాను పన్నీర్ వచ్చేసి. అంటే ముందుగా వచ్చేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్ అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై చేసేలోగా ముందే అయితే ఇది ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ అయితే దానికోసం అయితే కట్ చేశాను. ఇది మంచి కలర్ వచ్చే వరకు అయితే ఇంకా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు పన్నీర్కి ఇవన్నీ వేసేసి అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే బాస్మతి రైస్ ఎందుకు నానబెట్టలేదు అంటే ఇంకా నేను మా వదినని అడిగానమాట. వదిన నువ్వు ఎలా చేస్తావు బిర్యానీ అంటే నేను ఎప్పుడు కుక్కర్లోనే వండుతానంటే అదేంటి బాస్మతి రైస్ మెత్తగా అయిపోతుంది కదా అంటే నేను వండితే అవ్వదని చెప్పింది. అదేలాగా అంటే ఇలాగా రైస్ వచ్చేసి ఇంకా కడిగేసి వెంటనే వేసేసుకోవాలంట, నానబెట్టకూడదంట కుక్కర్లో వండేటప్పుడు, అలాగని చెప్పింది. నేను అందుకని ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను వదిన చెప్పినట్టుగా ఎలా వస్తుందో ఏంటని నేను ట్రై చేస్తున్నాను. ఎప్పుడు నేను కుక్కర్లో అయితే బాస్మతి రైస్ అయితే నేను వండలేదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుందని భయం. వదిన అన్నది నేను ఎప్పుడు అలాగే వండుతాను, మెత్తగా అవ్వదని చెప్పింది. సరే ఈరోజు వండి ట్రై చేద్దామని చెప్పి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా అదే ముందు నేను చెప్పాను కదా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసేసుకుని ఈ పన్నీరు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇంట్లో నేనే తయారు చేసుకున్నానండి. నిజంగా ఇంట్లో తయారు చేసింది బయట కొన్నది చాలా తేడా, చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసింది అయితే. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ పక్కనే కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇంక రెండు ఒకసారి అయిపోతాయి కదా, కొంచెం జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుందని చెప్పి ఇంక లాస్ట్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంక ఈ ఫ్రై చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. అంటే వదిన చెప్తుంది ఎప్పుడు నేను ఇలా కొలతని లేసి వండడం నాకు రాదు, ఇలాగ నేను కుక్కర్లోనే వండుతాను, చాలా బాగా వస్తుంది అని చెప్పింది అన్నమాట. ఇంక నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా పక్కకు తీసేసుకోవాలి. నాకైతే ఎలా వస్తుందని టెన్షన్గా ఉంది, ఎందుకంటే కుక్కర్లో కొంచెం మెత్తగా అయిపోతుందేమో అని. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే రైస్ కూడా మళ్ళీ మోసం చేస్తుంది, ఎందుకంటే రైస్ బాగోకపోయినా కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి అందులోనే కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. అంటే చాలా తక్కువ తయారు చేస్తున్నాను, 2 గ్లాసులు మాత్రమే వండుతున్నాను, ఎందుకంటే ఎలా వస్తుంది ఏంటని నాకు డౌటు. ఇక్కడ వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసాను. ఇంకా అవన్నీ వేసుకుని అయితే ఫ్రై చేసేసుకోవాలి. మా వదిన కూడా వంటలు చాలా బాగా చేస్తుందండి. ఈరోజైతే ఇంకా తను చెప్పినట్టుగా నేను చేస్తున్నాను. బిర్యానీ ఎలా వస్తుంది, పొడి పొడిగా వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇంకెదుగో మా అబ్బాయి తెచ్చిన పుదీనా అయితే వేసేసాను, అందులోనే టమాటా కూడా వేసేసాను. ఇవన్నీ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇది ఎందుకంటే వీడియో స్పీడ్లో పెట్టేస్తాను కదా, అందుకే స్పీడ్గా చెప్పేయాలి. ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులోనే జీలకర్ర, ధనియాల పౌడర్ వచ్చేసి ఇంక 2 టేబుల్ స్పూన్ వేసాను, గరం మసాలా కొంచెం వేసాను. ఇవి మాత్రం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెంమంది ఎక్కువ తింటారు, కొంచెంమంది తక్కువ తింటారు కదా. ఇప్పుడు అందులోనే కారం కూడా వేసాను, అందులోనే సాల్ట్ కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసేస్తున్నాను. ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, నానపెట్టలేదు, కడిగి మాత్రమే పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను. వాటర్ వేసి బాస్మతి రైస్ నానపెడతాం కదా, అలా చేయలేదు. ఇంక ఇలా వేసేసి అయితే ఇంకా మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఓ పక్కన వండుతున్నానే కానీ మెత్తగా అయిపోతుందా అని భయం వేస్తుంది నాకు, ఎక్కడ వేస్ట్ అవుతుందా అని భయం వేస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు బాస్మతి రైస్ అయితే కుక్కర్లో వండలేదు. ఇంక ఇది బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, దానికి 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను.
ఇంక వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసేసుకోవాలి ఈ టైంలోనే. ఇంకా కొలతగా నీళ్ళు అవి వేసేసాను కదా, ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇంక మనం ఈ పన్నీర్, ఈ జీడిపప్పు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది అలా పైన వేసేయండి. వేసేసి కలపొద్దు, అలా పైనే వేసేసి అలా ఉంచేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్ కూడా పైన వేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టేసి అయితే 2 విజిల్ అయితే వేయించాను నేను. నాకైతే టెన్షన్గా ఉంది, ఎలా అవుతుందని. మీకంటే ఎక్కువ నాకు టెన్షన్గా ఉంది, బాగా వస్తుందా రాదా అన్నది. చూద్దాం. ఇంకా 2 విజిల్ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను నేను. ఇక్కడైతే వేడి తగ్గిపోయింది, విజిల్ వేడి తగ్గిపోయింది, ఆవిరి. ఇప్పుడైతే మూత అయితే తీసి చూస్తున్నాను. ఇలా అయ్యిందండి. మా వదిన చెప్పినట్లు చేస్తే ఇదిగో ఇలా అయ్యింది. అంటే ఎలా అయ్యింది, సూపర్గా అయ్యిందండి. చాలా పొడి పొడిగా వచ్చింది. నాకైతే ఎంత బాగా నచ్చేసిందంటే అంత బాగా నచ్చేసింది. ఇంక ఇక్కడైతే లంచ్ రెడీ అయిపోయింది కదా, ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ దొండకాయ ఫ్రై అండి, ఇక్కడ వైట్ రైస్, ఇక్కడ వచ్చేసి ఇంక పప్పుచారు, ఇక్కడ వచ్చేసి పెరుగు మాట. నేను ఒక 2-3 రోజులకు సరిపడా ఒకసారి తోడుపెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం మనకి పని తగ్గుతుంది కదా, రోజు తోడుపెట్టి కంటే అలా తోడుపెట్టేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం పని తగ్గుతుంది. ఇక్కడ వచ్చేసి అసలు బిర్యానీ ఉందండి. అసలు కుక్కర్లో నిజంగా మామూలుగా చేసేదానికంటే కుక్కర్లో చేసింది అయితే చాలా బాగుందండి. ఎంత పొడి పొడిగా వచ్చిందంటే టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా అసలు పిల్లలైతే ఎంత ఇష్టపడి తిన్నారో అసలు. నేనైతే డౌట్ పడతా నేను చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు ఎంత బాగా వచ్చిందో, నేను చెప్పడం కాదు, మీరే చూడండి ఎంత చాలా బాగా వచ్చింది. ఇంక ఇలా మనం బాస్మతి రైస్ ఇలా కుక్కర్లో వండేసుకోవచ్చు అన్నమాట. ఇలా పొడి పొడిగా రావాలంటే గుర్తుపెట్టుకోండి, కడిగిన వెంటనే వేసేసేయండి, వాటర్ వేసి నానపెట్టద్దు. ఇది మా వదిన చెప్పిన సలహా అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఇక మీదట నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో. వచ్చి బయండి అందరికీ. ఇక్కడ వంట అయితే అయిపోయింది కదా, ఇంకా నేను ఇంకా కొంచెంసేపు హాల్లో కూర్చున్నాను ఇప్పుడు ప్రశాంతంగా. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీరందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ కామెంట్లు కూడా నేను చూస్తున్నాను, చాలా బాగా నచ్చుతున్నాయి. ఒక్క కామెంట్ అయినా నాకు చాలా ఇష్టంగా మనస్ఫూర్తిగా ఉందండి. అది 1, 2 అన్నది కాదు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.